గవర్నమెంట్ వచ్చిన సంతోషంలో ఉన్నారా, లేకపోతే 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తాం, హామీ ఇచ్చినాం కదా అన్న ఇబ్బందులు ఎవరైనా బాధలు ఉన్నారా? ఎవరన్నా సో అసెంబ్లీ చూస్తూ ఉంటే, సో కేటీఆర్ మాట్లాడే తీరు చూస్తూ ఉంటే ఎట్లా అమలు చేస్తారో చూస్తా అన్న తరహాలో ఆయన మాట్లాడే తీరులో నీకు ఏమనిపించింది? అధికారం పోయిందన్న బాధ ఒకటి. సో కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్స్తే మా పరిస్థితి ఏందన్న 10 రోజులే ఇద్దని చెప్పు. మనకి నీకు కలుస్తారా ఎప్పుడన్నా? కలుస్తారా? అవకాశం ఉంటుందన్న? అంతేనా? ఇప్పటికి కలుస్తలేడా? లేదు. పవర్ పోయినాక కూడా. సో మేము కూడా అనుకుంటాం, సో మీ పైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంటే వాళ్ళతోటే కలిసి పోరాటం చేద్దామని చెప్పి మేము రెడీ అవుతా ఉన్నాం. కాబట్టి వాళ్ళకు ప్రజలు ఇప్పటికి కూడా కలిసే సోయి లేదు. ఫస్ట్ ప్రజల్ని కలవండిరా నాయన. ఓడిపోయినరా బాబు, మీరు అధికారంలో ఉన్నంత ఎందుకు ఇంకా నక్క వేషాలన్నీ కూడా. ప్రతిపక్షాన్ని గౌరవించే విధంగా వ్యవహరిస్తే అందరికీ మంచిది. ఇప్పుడు వాళ్ళ ప్రతిపక్ష నేత ఎవరు? వాళ్ళ ప్రతిపక్ష నేత ఎవరు? కేసీఆర్ అంటారు మీరు. ఇప్పుడు ఎవరు హౌస్లో? అవును, ఆయనే కదా. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఎవరు? ఈయననే అల్లుడు. కేటీఆర్ ఎమ్మెల్యే. ఉపనేత ఉన్నాడా? లేరు, ఇంకా అనుకోలే, డిసైడ్ చేసుకోవాలి. మరి ఎవరు కేటీఆర్? మీరు అధికారం వచ్చినప్పుడు నువ్వు నీ బావ మీ అయ్యనే ఉంటుంది. విపక్షంలో ఉన్నప్పుడు నువ్వు నీ అయ్యా నీ బాగా ఉంటే ఇంక దీనికి ఏం ఫస్ట్ అది చూసుకోమని చెప్పు. అక్కడే మన ఇబ్బంది పడుతున్నా కేటీఆర్ తోటి ఆయన మాట్లాడే తీరు. అదంతా ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ మాట్లాడుతున్న తీరు తప్పితే మరొకటి కాదు. పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు ఏమీ లేవు నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళేదో పాపం పరేషాన్లో ఉన్నారు, మొత్తుకుంటారు. ఒక నిబద్ధతతో ప్రశ్నలు వస్తే సమాజం నుంచి కూడా హర్షాతిరేకాలు వస్తాయి. డెఫినెట్గా వెల్కమ్. కేటీఆర్ మాట్లాడని, హరీష్ రావు మాట్లాడని, వాళ్ళకి హోదాలు లేకుండా మాట్లాడినా అవకాశం ఇచ్చిన స్పీకర్ను గౌరవించాలి. ఇన్ని రోజులు ఎటుపోయింది ప్రతిపక్షం? ఇట్లా ఎందుకు ఎగరలే? ఎందుకు మాట్లాడలే? ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చింది ఎవరు? అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇంకా వాళ్ళ ఎనర్జీ ఉన్నంత కొద్ది ఎగరమని. ఓకే. సో రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడమని. పోతాడు గతంలో ప్రభుత్వం అని అంటాడు. నీ ప్రభుత్వం 10 సంవత్సరాలది మాట్లాడరా ఆయన అంటే ఏంది? 2014కు ముందు మాట్లాడతారు. నీకు తెలంగాణ ఇచ్చిందే మేము, అందుకే ఇప్పుడు ఎందుకు ఇచ్చినామో ఇప్పుడు చెప్తాం. ఓకే. కాబట్టి చూసి ఇనిరి 2 రోజులు పాపం ఏం ప్రతిపక్షం చాలా ఫాస్ట్గా ఉన్నది, ఎంత ఫాస్ట్ ఉందని అనుకోవాలని చేస్తుందేమో. కానీ నాయకులు ఏంటి తెలుస్తలేదు వాళ్ళకి. ఫస్ట్ ఆ ఉపనాయకుడిని ఒకరిని ఎన్నుకోరు. సో పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశం ఉందా అన్న? వాస్తవాలు మాట్లాడుకుంటే ఎవరికి అనుమానాలు ఎందుకున్నాయి? ఇప్పుడు అప్పులపాలు చేసిన అంశాన్ని మళ్ళీ మీరే ఉంచుతా ఉన్నారు. వాళ్ళేమో అప్పులపాలైన విషయం ముందే తెలియదు. 2 అంశాలు దీంట్లో కాంట్రా. అమలు చేస్తారా మీరు అని అన్నప్పుడు అవే పథకాలు 500 ఎక్కువతో వాళ్ళు ఇచ్చింది కదా, 100 తక్కువతో వాళ్ళే ఇచ్చింది కదా. 400 గ్యాస్ బండ అని, 3000 మహాలక్ష్మికి అని ఇచ్చింది కదా. వాళ్ళు ఎట్లా అమలు చేస్తారనుకున్నారు? సో అప్పులు తీసుకురాగలిగే సత్తా మాలో ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా? ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పాలించి? 10 ఏళ్ళు వాళ్ళ చేతిలోనే ఉంది కాంగ్రెస్. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్రం ఏర్పడక ముందుకు మీరు అసలు కాంగ్రెస్ పరిపాలన ఎన్ని సంవత్సరాలు? దేశాన్ని 57 సంవత్సరాల నుంచి పాలిస్తున్న పార్టీ తాతకు దగ్గర నేర్పుతారా? కాబట్టి వాళ్ళది ఏందో వాళ్ళ స్థాయిని మించి మాట్లాడే మాటలు చూస్తేనే నవ్వు వస్తుంది. అది సమస్య. ఓకే. ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుండి కాదు, ఇక్కడ 40 years ఇండస్ట్రీ ఉన్నారు కదా. ఓకే.